కోట్లాది జనము చేత అన్నా అని ప్రేమగా పిలిపించుకొని అందరివాడైన ఎన్టీఆర్ పేరు వినగానే కుటుంబ సభ్యుని పిలిచినంత ఆప్యాయంగా ఉంటుంది. కథానాయకుడుగా, ప్రజానాయకుడుగా జన హృదయాలను గెలిచిన యుగ పురుషుడు ఎన్టీఆర్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా తెలుగు జాతికి బానిసత్వం పోలేదు. తెల్లదొరల పెత్తనం పోయి ఢిల్లీ దొరల పెత్తనం వచ్చింది. ఒక ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ దొరలకు జీతగాడే. ఆనాడు పైనుండి వస్తున్నారంటే కింది నాయకులకు తడిచిపోయేది. బతికితే బానిసల బతుకు, లేదంటే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని శాసించేవారు. అందుకే ఎవరు ఎదురు చెప్పేవారు కాదు ఢిల్లీ పెద్దలకు. చేతులు కట్టుకొని చెప్పింది విని అమలు చేయమన్నది చేసేవారు. వారు చెప్పిందే శాసనం, చేసిందే చట్టం. అలాంటి పరిస్థితుల్లో అధికారం కొందరి చేతుల్లో బందీ అయింది. పెత్తందారితనం పెట్టరేగిపోయింది. నాయకులు బానిసలయ్యారు. ధర్మం దారి తప్పింది. అరాచకం రాజకీయం చేసింది. దరిద్రం తాండవిస్తుంది. తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు జాతి తలరాత మార్చడం కోసం ఒక యుగ పురుషుడు అవతరించాడు. అతడే వెండితెర విలవేల్పు నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు కూడు గూడు గుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పిలుస్తుంది రా, కదలిరా అంటూ పిలుపునిచ్చాడు ఎన్టీఆర్. ఆయన మాటే తారక మంత్రమై చినుకు చినుకు కలిసి కడలిని కుదిపినట్టు కాంగ్రెస్ పార్టీని కదలిక లేకుండా చేసింది. ఢిల్లీ పెద్దల అహంకారానికి గోరి కట్టింది ఆ పిలుపు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పెను మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో బడుగు బలహీనులకు బానిసత్వం పోయింది. చట్టసభల్లో అడుగుపెట్టారు. గౌరవం దక్కింది. చట్టాలు మారాయి. పెత్తందారితనం పోయింది. పటేలు పటవారితనం పతనమైంది. ప్రభుత్వాలు ప్రజల దగ్గరికి వచ్చాయి. తెలుగు రాష్ట్రంలో కొత్త శక మొదలైంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీని ఇంటికి పంపించడానికి నారా చంద్రబాబు నాయుడు నాటి ఎన్టీ రామారావు పిలుపు తెలుగుదేశం పిలుస్తుంది రా, కదలిరా అనే పిలుపును తారక మంత్రంగా వాడుతున్నారు. ఆ పిలిపి ప్రభంజనమై వీస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏకం చేస్తుంది. తెలుగుదేశం పార్టీని విజయం వైపు నడిపిస్తుంది. నాడు అన్నగారి పిలుపు నేటికి సజీవం. అదే చంద్రబాబు నాయుడు గారి విజయానికి తారక మంత్రం కానుంది.